అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. మే 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 2న సాయంత్రం అమరావతిలో బహిరంగ సభలో పాల్గొనున్నారు మోదీ. 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేబినెట్ సబ్ కమిటీ, సీఎస్, డీజీపీలతో సీఎం సమీక్షించారు. అమరావతిలో ప్రధాని సభ నిర్వహణ, భద్రతపై చర్చించారు చంద్రబాబు. తెలంగాణలో కాళేశ్వరం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించబోతున్నారు. పీసీ ఘోష్ రిపోర్టును త్వరితగతిన రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ నల్గొండ జిల్లాలో 3 మంత్రులు పర్యటించనున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు మంత్రులు. ఇవాళ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేయర్ ని ఎన్నుకోబోతున్నారు సభ్యులు. జీవీఎంసీ మేయర్ టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును ఖరారు చేసింది ఆ పార్టీ అధిష్టానం. ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. మేయర్ పదవికి పోటీపై వైసీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కార్పొరేషన్ లో కూటమికి 34, వైసీపీకి 29 సభ్యుల బలం ఉంది. నేడు తుని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించబోతున్నారు. టీడీపీకి 17, వైసీపీకి 11 మంది మద్దతుంది. 2 పదవులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పాల్గొనడంపై మాత్రం సందిగ్ధత నెలకొంది. ఇక నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. ఇప్పటికే టీడీపీలో చేరారు 4 వైసీపీ కౌన్సిలర్లు. ఎక్స్ అఫీషియోతో కలిపి టీడీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిపి వైసీపీకి 15 ఓట్లున్నాయి. చైర్మన్ ఎన్నికలో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 ఓట్లు తప్పనిసరి. ఇవాళ మాజీ ఈఎన్సీ హరిరామ్ లాకర్స్ ని తెరవబోతోంది. ఏసీబీ 3 లాకర్స్ ని తెరవనున్నారు ఏసీబీ అధికారులు. మాజీ ఈఎన్సీ హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల్ని గుర్తించారు. 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టారు హరిరామ్. ఇవాళ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను సిఐడి కస్టడీకి తీసుకోనుంది. నిన్న హైబీబీతో బాధపడటంతో ఆంజనేయులను సిఐడి విచారించలేదు. నటి జత్వానీని వేధించిన కేసులో ఆంజనేయులను విచారించనున్నారు సిఐడి అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టబోతోంది. కేసిరెడ్డి రాజశేఖర్ రిమాండ్ ని సవాల్ చేస్తూ తండ్రి ఉపేందర్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఇవాళ విచారణ జరగబోతోంది. ఈడీకి నటుడు మహేష్ బాబు లేఖ రాశారు. షూటింగ్ కారణంగా ఇవాళ విచారణకు రాలేనంటూ లేఖ రాశారు. మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరారు మహేష్ బాబు. సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్ట్స్ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ 2 సంస్థలకు హీరో మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ప్రభుత్వంతో చర్చలకి మావోయిస్టులు సిద్ధం అంటున్నారని ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలంటున్నారు కేసీఆర్. మావోయిస్టుల్ని పిలిచి చర్చలు జరపాలి అన్నారు. మావోయిస్టులు ఏం చెబుతారో కూడా వినండి అని చెప్పారు. ఏరి పారేస్తాం, కోసి పారేస్తాం అంటే సరికాదు అన్నారు. కగార్ పేరుతో గిరిజనులను చంపుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అబద్ధమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగిందని చెప్పారు. తెలంగాణ అంటే బార్ అండ్ రెస్టారెంట్ గా కేసీఆర్ మార్చారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకోవాలని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని రాజాసింగ్ తెలిపారు. మనసంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ని విలన్ గా చిత్రీకరించారని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. ఏ రాష్ట్రం చేయని సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ గా చిత్రీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు వింటుంటే బాధ కలిగిందన్నారు పొంగులేటి. కాంగ్రెస్ సంకుచిత బుద్ధిని మరోసారి బయటపెట్టుకుందన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ సభను అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు పటాపంచం చేశారని చెప్పారు. సభను విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.
నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల అంశంగా ప్రభుత్వం పరిగణించదు అన్నారు. ఈ విషయంలో జానారెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటున్నామన్నారు రేవంత్ రెడ్డి. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న రిటైర్ అవుతున్నారు. ఆమె స్థానంలో రామకృష్ణారావు బాధ్యతలు చేపడతారు. దేశంలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని తెలియజెప్పేందుకే తాను సత్యకాలాన్ని రాశానంటూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా ఏం రాయాలో అదే ఈ పుస్తకంలో రాశానన్నారు సత్యకుమార్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామంలో కొబ్బరి చెట్లపై పిడుగుపడింది. తాడిపత్రిలో గాలివాన బీభత్సం సృష్టించింది. జేసీ పార్క్ లో ఈదురుగాలులకు క్రికెట్ బాక్స్ ఐరన్ నెట్ కూలిపోయింది. గుమ్మగట్ట మండలం రంగుచేడు గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి కాలిపోయింది. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళి అర్పించారు హైదర్గూడలోని గౌతమీనగర్ కాలనీ వాసులు. చిన్నారులు, పెద్దలు ఉగ్రదాడి బాధితులకు నివాళిగా క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. మేడ్చల్ జిల్లా సూరారం కాలనీ వాసుదేవ ఆశ్రమంలో పహల్గామ్ దాడిలో మృతి చెందిన వారికి ఘన నివాళులర్పించింది శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం. ప్రతి దేవాలయం తరపున సనాతన ధర్మ రక్షణ దళం ఏర్పాటు అనివార్యమని సంఘ సభ్యులు పిలుపునిచ్చారు. ఉగ్ర దాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపి దీపాలు వెలిగించారు. శాంతియుత నిరసన తెలిపారు. పుష్ప సినిమా తరహాలో పనసపండు లోడ్ లో గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మినీ ట్రక్ లో గంజాయిని తరలిస్తూ ఉండగా తనిఖీలు చేసి పట్టుకున్నారు. కడప జిల్లా సిద్ధవటం సమీపంలోని మద్దూరు అటవీ ప్రాంతంలో అడవికి నిప్పంటుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు విస్తరించకుండా అటవీ శాఖ సిబ్బంది అదుపు చేశారు. అడవికి నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రేంజర్ కళావతి. వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందని, అడవికి నిప్పు పెట్టొద్దని ఆమె హెచ్చరించారు. విఐపి బ్రేక్ దర్శనాలపై టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి విఐపి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది టీటీడీ. ఉదయం 6 గంటల నుండి దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రోటోకాల్ విఐపీలకి మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పించబోతున్నారు. మే 1 నుండి జూలై 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ఇక వేసవి రద్దీ కారణంగా సామాన్యులకి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా టీటీడీ తెలిపింది. వీసాల రద్దుతో భారత్ వీడుతున్నారు పాక్ జాతీయులు. అటారీ వాఘా సరిహద్దు నుంచి పాకిస్తాన్ వెళ్లారు 537 మంది పాకిస్తానీ పౌరులు, 9 మంది దౌత్యవేత్తలు. సరిహద్దుల్లో భారత్ ను వదిలి వెళ్లేందుకు 100 మంది పాకిస్తానీలు ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ నుంచి 13 మంది దౌత్యవేత్తలు సహా 629 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. మెడికల్ వీసాదారులకు రేపటితో ముగియనుంది గడువు. నకిలీ పాస్పోర్ట్ పై దేశం నుంచి పారిపోయిన గ్యాంగ్స్టర్ కునాల్ ని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసులో బెయిల్ పై ఉన్న సమయంలో అతను దుబాయ్ మీదుగా అమెరికాకి పారిపోయినట్టుగా గుర్తించారు. ఢిల్లీ మోడర్న్ క్రికెట్ గ్రౌండ్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వర్సెస్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ జట్ల మధ్య స్నేహపూర్వక క్రికెట్ పోటీ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు సిజిఐ సంజీవ్ ఖన్నా, ఎస్సీబీఏ అధ్యక్షుడు కపిల్ సిబాల్ వచ్చారు. గుజరాత్ లో చిక్కిన బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క వల్సాద్ జిల్లాలోని 300 మందిని పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని వారిని వాళ్ల దేశానికి తిరిగి పంపించే ప్రక్రియ వెంటనే చేపడతామని గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి తెలిపారు. పాక్ తో యుద్ధమొద్దు అంటూ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెనక్కి తగ్గారు. ఆయన వ్యాఖ్యలను పాక్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలపై దేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. దీంతో యుద్ధం అనేది చివరి ప్రయత్నంగా ఉండాలన్నది తన అభిమతమని సిద్ధరామయ్య తెలిపారు. తమిళనాడు కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సదస్సులో టీవీకే పార్టీ అధినేత విజయ్ పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి ఇది మొదటి ప్రాంతీయ స్థాయి బూత్ లెవెల్ కమిటీ సమావేశం. ప్రతి బూత్ ఏజెంట్ ఒక యోధుడిలాగా ఉండాలని విజయ్ పిలుపునిచ్చారు.
కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. స్టేషన్ లో ఆగున్న రైళ్లు, రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్స్ వెంట జాగిరాలతో తనిఖీలు చేపట్టారు. సారంగపాణి జాతకాన్ని థియేటర్ లో చూసి ఆస్వాదిస్తేనే బాగుంటుందంటున్నారు నిర్మాత శివలంక కృష్ణప్రసాద్. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. అచ్చ తెలుగు సినిమా తీసినందుకు ఆనందంగా ఉందన్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపిస్తారు. విజయ్ సేతుపతి భార్యగా నివేదా థామస్ నటించనున్నట్టుగా ఫిల్మ్ నగర్ లో సమాచారం. జూన్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో థ్రిల్లింగ్ విక్టరీతో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలవడమే కాక ప్లే ఆఫ్ రేస్ లో మిగిలిన జట్ల కంటే ముందే బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 163 పరుగుల చేతల్లో ఆ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యా ఆల్ రౌండ్ మెరుపులకు తోడు విరాట్ కోహ్లీ మరోసారి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.